అసలు 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 అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన వాస్తవమైన విషయం ఏమిటో తెలుసా? రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేది కొత్త ప్రాజెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. రాయలసీమ, నెల్లూరు, చెన్నైకి తాగునీటి అవసరాలు తీర్చడానికి కరువు పీడిత రాయలసీమ, నెల్లూరుకు అది వరకే చేసిన కేటాయింపుల మేరకు ముందే కట్టి ఉన్న రిజర్వాయర్లకు నీటిని సప్లిమెంట్ చేసే లిఫ్ట్ ఇది. కృష్ణా నదిలో వరద వచ్చే రోజులు రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం తగ్గుతూ ఉన్న పరిస్థితులు. 20-30 రోజుల కన్నా ఎక్కువ రాని పరిస్థితి, ఇప్పటికే పడిపోయిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మరోవైపున చూస్తే రోజుకి 8 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉన్న ఇంకో పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపున లిఫ్ట్లు ఒకవైపున అయితే రెండో వైపున ఎడాపెడా ఆపరేట్ చేస్తూ ఉన్న పవర్ హౌస్ ఆపరేషన్స్. కనీసం అటువైపున నీళ్లు తాగడానికి ఉండవు, కరువు పీడిత ప్రాంతం అది అని చెప్పి కనీసం ఆలోచనలు కూడా లేకుండా ఎడాపెడా పవర్ హౌస్ ఆపరేషన్స్ చేస్తూ ఉన్నారు. శ్రీశైలం నుంచి 777 అడుగుల నుంచి 825 అడుగులు నుంచే తోడేస్తూ ఉన్న పరిస్థితి, నీళ్ళు ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి. మరి ఈ తక్కువ సమయంలోనే ఆల్రెడీ కట్టి ఉన్న ప్రాజెక్టులకు నీరు నింపలేని పరిస్థితిని సరిదిద్దే కార్యక్రమమే రాయలసీమ లిఫ్ట్. ఎన్ని అధిగమించి ఇప్పుడే పరిస్థితి 20 రోజులు 30 రోజులు రావడంలో నీళ్లు. మరోవైపున ఈ పరిస్థితి, రోజుకి 8 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి, అయ్యబోయే పరిస్థితులు. మరి 20-30 రోజుల లోపల ఏ రకంగా నీళ్లు రాయలసీమ ప్రాజెక్టులకు అందుతాయి? దాన్ని సరిదిద్దే కార్యక్రమమే ఈ రాయలసీమ లిఫ్ట్. కొత్త రిజర్వాయర్లు ఏం లేవు దీంట్లో. ఉన్న రిజర్వాయర్లకు నీళ్ళు అష్యూర్డ్గా పోయి పంపించే కార్యక్రమమే ఈ ప్రాజెక్టు. అసలు వాస్తవం ఏంటంటే పాలకులుగా అటువైపు తెలంగాణ కానివ్వండి, ఇటువైపున ఆంధ్ర కానివ్వండి, అందరం ఒకటే భాష మాట్లాడతాం, అందరం అన్నదమ్ములము. నోబడీ ఈస్ అగెయిన్స్ట్ ది అదర్. తెలంగాణ ప్రాంతంలో వాళ్లకు నష్టం చేయాలని జగన్ ఏ రోజు ఆలోచన చేయడు, తపన పడడు, తాపత్రయపడడు. అయితే మా ప్రాంతంలో ఉన్న మా వాళ్ళకు మాత్రం నష్టం జరగకుండా చూసుకునే కార్యక్రమం కూడా చేయడం మా ధర్మం. కొత్త రిజర్వాయర్లు ఏమి కట్టడంలా, ఉన్న రిజర్వాయర్లకే నీళ్లు ఖచ్చితంగా ఆ రిజర్వాయర్లకు చేర్చగలిగే కార్యక్రమం చేయలేకపోతే చరిత్రహీనమవుతాం. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డన్. దీంట్లో ఒక ఎమోషనల్ డ్రామాస్ ప్లే చేసి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇరు ప్రాంతాల ప్రజలకు మధ్య గొడవలు క్రియేట్ చేసే కార్యక్రమము పాలకులుగా ఉన్న కొంతమంది చేస్తూ ఉన్నారు. తప్పది. ఫ్యాక్ట్స్ కరెక్ట్గా చెప్పాలి. కరెక్ట్గా చెప్పినప్పుడు ప్రజలైనా అర్థం చేసుకుంటారు. అందరం అన్నదమ్ములుగానే ఉన్నాం, అందరం అన్నదమ్ములుగానే కలిసిమెలిసి ఉన్నాం.